ముఖ్యంగా చెప్పే అంశం ఏమంటే ఆ రోజు ఈయన్ను పట్టుకున్నటువంటి పోలీస్ అధికారి లేదా తనిఖీ అధికారి కూడా సరైన సెక్షన్స్ కాకుండా బలహీనమైన సెక్షన్స్ పెట్టారు. సెక్షన్ 379 పెట్టారు. కానీ వాస్తవంగా సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరితమైన విశ్వాస ఉల్లంఘన అన్న దాని కింద పెట్టి ఉండాలి కదా. 409 పెట్టకుండా ఈ 379 ఇట్లాంటివి ఎందుకు పెట్టారు? ఇది ఆ రోజు జేడీ లక్ష్మణ్ కూడా 379, 381 ఈ రెండు పెట్టారు. కానీ వాస్తవంగా పెట్టాల్సింది చాలా తీవ్రమైంది 409. ఇది ఎందుకు పెట్టలేదు అనే మాట న్యాయమూర్తి కూడా దాని మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఎలా అనుమతిస్తున్నారు? దీనికి టీటీడీ ముచ్చట ఎక్కడ వస్తుందంటే, ఎవరైనా ఆస్తులు దానం చేశారంటే ఆ ఆస్తులు ఆ పత్రాలను తనిఖీ చేయాలి. ఎందుకంటే వర్మ ఆస్తులు నేను దానం చేశాననుకోండి చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఆస్తులు దానం చేయడానికి నాకు హక్కు ఉందా లేదా, దాని టైటిల్ ఎవరి చేతిలో ఉంది, ఈ విషయాలన్నీ ముందుగా తనిఖీ చేయాలి. కానీ సమయం లేదు కాబట్టి ఈ పరిశీలన నుంచి మినహాయింపు ఇస్తున్నామని టీటీడీ బోర్డు తరఫున ఒక ఇది ఇచ్చారు, పత్రం. అది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, దాని అవసరం ఏమొచ్చింది? ఎవరైనా దానం అది జెన్యూన్గా చేసిందైతే, న్యాయబద్ధంగా చేసిందైతే దాన్ని తీసుకొని వివరాలతో సహా చెప్పాలి కదా అని.